గుడ్ ఆఫ్టర్నూన్. అలా మీ ఫీడ్బ్యాక్ చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మేడం చెప్పారు ఉర్దూ మీడియంలో బుక్స్ అండ్ వర్క్ బుక్స్ అవన్నీ కూడా నేను నోట్ చేస్తున్నాను. తప్పకుండా ఈసారి ఇన్సూర్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం అది కూడా చెప్పారు, వాటిని కూడా చేస్తున్నాను. గతంలో సబ్జెక్ట్ వేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఈసారి అందరినీ కలిపి అన్ని సబ్జెక్టులు అవగాహన కావడానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. గతంలో దానికి ఇప్పటికి తేడా ఇది. చాలా మంది మెజారిటీగా ఈ సిస్టమ్ బాగుందని చెప్తున్నారు. తప్పకుండా మేము ప్రతి రూమ్ లో కూడా సజెషన్ బాక్స్ పెట్టమని మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకళ్ళు పెట్టకపోయినా ఈరోజు పెట్టారు కదా, పెట్టారు. దయచేసి మీరు పేరు రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధంగా ఉంది, ఏం కావాలన్నది మీరు స్పష్టమైన భాషలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఏట్లోనే రాసేయండి. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఇది మనందరూ కూడా తెలుసు, ప్రైమరీ స్థాయిలోనే కాంపిటెన్సీస్ బాగా ఇంప్రూవ్ కావాలి. మన నర్సింగ్ సార్ వచ్చిన తర్వాత ప్రతి మండలానికి కూడా ఎఫ్ఎల్ఎం నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, రిక్రూట్మెంట్ అన్ని కూడా గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. చివరిగా మన చేతిలో ఉన్న రెండు అంశాలు, ఒకటి క్వాలిటీని పెంచడం, రెండోది ఎన్రోల్మెంట్ పెంచడం. క్వాలిటీ అంటే మనందరూ కూడా తెలుసు, మొన్న 2024 నాస్ నిర్వహించుకున్నాం. దాని పిఆర్ఎస్ అంటున్నా, గతంలో నాస్ అనేవాళ్ళం, ఇప్పుడు పిఆర్ఎస్ అంటున్నా. దాని రిజల్ట్స్ కూడా ఈ మంత్ లోనో నెక్స్ట్ మంత్ లో రాబోతున్నాయి. దాన్ని బట్టి మనం 2-3 years నుంచి ఎఫ్ఎల్ఎం బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గతంతో కంటే కూడా మొత్తం దేశంలోనే మన రాష్ట్రం యొక్క అంటే క్వాలిటీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతుందని ఒక ఆశాభావం మా అందరికి కూడా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే బాగా ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్నంత కూడా మళ్ళీ జిల్లా లెవెల్లో మీ ఎంఆర్పీలో చెప్పడం, అక్కడి నుంచి టీచర్ చేయడం అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లాస్ కాకుండా మీ రోల్ అన్నది కేవలం ఎంఆర్పీలే చెప్పడం కాదు, ఎంఆర్పీలు మీలాగా చెప్పే విధంగా కమ్యూనికేషన్ లాస్ కాకుండా ఇక్కడ ఏదైతే బాగా ఉన్నాయి సెషన్స్ అంటున్నారు ఇక్కడ ఉంటే ఓకే. కానీ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ కూడా మీకంటే ఎక్కువగా ఈసారి ట్రైనింగ్స్ బాగా ఉన్నాయి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చెప్తున్నారు, మాకు బాగా ఉపయోగపడే విధంగా రావాలంటే మీ చేతుల్లో ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా మీ షెడ్యూల్ ఇస్తున్నాం. ఇవాళ రేపు అంటే మన 8th వరకు అయిపోతుంది. 12th నుంచి అప్పుడు 2-3 days గ్యాప్ ఇచ్చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవాళ డిఓ సెక్రటరీ మేడం గారు, మన డైరెక్టర్ సార్ జూమ్ మీటింగ్ కూడా పెడుతున్నారు. వెన్యూస్ గారిని మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకోవడానికి. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న అంశాలన్నీ కూడా కమ్యూనికేషన్ లాస్ కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే విధంగా మనం ఒక విజన్ తోటి వెళ్ళాలి. ఇక్కడ నుంచి గతంలో ఏం చేశామో పక్కన పెడితే ఈసారి నేను ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఇది చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని ఒక 10 పాయింట్ మీరు రాసుకోవాలి. ఆ విజన్ డాక్యుమెంట్ తోటి అదేవిధంగా ప్రతి టీచర్ కూడా ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, ఏం చేయాలని ఆలోచించుకోవాలి. అదేవిధంగా ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఇంపాక్ట్ స్టడీ చేయబోతున్నాం ఈసారి నెక్స్ట్ ఇయర్ నుంచి. ట్రైనింగ్స్ ఇచ్చారు, చాలాసార్లు ట్రైనింగ్స్ ఇచ్చారు. ఆ విధంగా ఇంపాక్ట్ ఫీల్డ్ లెవెల్లో నిజానికి పిల్లవాడికి చదవడం రాయడం వస్తుందా లేదా, బేసిక్ కాంపిటెన్స్ ఎఫ్ఎల్ఎంలో ఉన్నట్టు అచీవ్ చేయగలుగుతున్నా లేదా, మన టీచర్ క్లాస్ లో చెప్పగలుగుతున్నా లేదా కూడా ఇంపాక్ట్స్ అన్ని కూడా చేయబోతున్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ అందరూ ఒకటి, మీరు అందరూ మంచిగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఒక మంచి కమిటీ ద్వారా ఒక బెంచ్ ద్వారా వచ్చారు, మంచి ఎక్స్పర్ట్స్ నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను మీ అందరితోటి. చాలా చక్కగా మంచి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారని మా వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అల్టిమేట్ గోల్ ఏంటంటే మండల్ లెవెల్లో అటెండ్ అయ్యే ప్రతి టీచర్ కూడా ఈ విధంగా మీరు ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారు ఆ విధంగా చేరే విధంగా వారికి ఆ కంటెంట్ చెప్పే విధంగా బాధ్యత మీ పైన ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మాట్లాడటం ఇప్పుడు కదా, లంచ్ కి మీకు మధ్య నేను నిలబడుతున్నాను. ఎంత కష్టమైన పని చెప్పి మీరు చెప్పేది వినాలంటే ఫస్ట్ లోపల ఆకులు అవుతూ ఉంటుంది. ఏదో ఎంత తొందరగా మానేస్తాడు అని అనుకుంటారు. రమేష్ అమ్మ నాకు ఈ టైంలో ఇచ్చాడు. సో ట్రైనింగ్ లో దిస్ ఇస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు రైట్ టైం అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. వెన్ వీఆర్ టాకింగ్ టు సంబడి, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు రిసీవింగ్ కి రెడీగా ఉన్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది లేకుండా మనం మాట్లాడితే మనం మాట్లాడినట్టే ఉంటుంది, బట్ ఇట్ నెవర్ గోస్ టు ద బ్రెయిన్, టు ద హార్ట్. సో ఒకవేళ అది చేయలేకపోతే మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ జస్ట్ ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్.
సో అది జరగదు అనుకుంటే ఫస్ట్ మనం అందరం యాజ్ రిసోర్స్ పర్సన్స్, యు ఆర్ ఆల్ కాల్డ్ నౌ రిసోర్స్ పర్సన్స్, యు ఆర్ నాట్ an ordinary teacher now. You have been selected with some very good process. We have conducted some interviews for all of you for selection. మీరే ఇందాక చెప్పారు, ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. ఉద్దేశం కూడా అదే ఉంది. సెలెక్షన్ అయినప్పుడు కూడా we thought we cannot select. I can be biased. కదా ఒక్కోసారి నేను బయాస్ ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళు ఒకసారి కనపడితే దే ఆర్ గుడ్ అనుకుంటాను. సో ఆ కైండ్ ఆఫ్ బయాస్ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎక్స్టర్నల్ గా మనము ప్రొఫెసర్స్ ని పిలిపించి సెలెక్షన్ చేయించాలి. ఓకే, దాంట్లో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, ఇట్స్ డెఫినెట్. కానీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ అది సరిగా ఉండాలి అని అనుకున్నాం. అంటే సెలెక్షన్ కూడా ఒక ఆబ్జెక్టివిటీతోనే ఆబ్జెక్టివ్ గా ఉండాలని దట్ వాస్ ద ఐడియా. దట్స్ హౌ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. సో థింకింగ్ దట్ నౌ యు ఆర్ ఆల్ అవర్ content people. See, you are not you now. You are representing us. Representing us means the entire education department. I am not individual. I may be the director, but I am a representative of all of you, right? So, నేను ఎక్కడైనా వెళ్ళాను, थोड़ा बहुत उर्दू में बात करने की कोशिश करता हूँ, उर्दू या हिंदी मिक्स होता है अपना हैदराबादी, ठीक है। जब हम वहाँ जाते हैं, यहाँ जाते हैं, दिल्ली जाते हैं, हमारे स्टेट का रिप्रेजेंट करते हैं। स्टेट का रिप्रेजेंट करते हुए स्टेट में जो भी प्रोग्राम्स दिया गया वो हम बताने की कोशिश करें। इससे ये मालूम होता है सब लोगों को कि हमारा स्टेट किस तरफ ये पढ़ाई पर बाहर, ये दिखाने की कोशिश करते हैं हम फ्यूचर रेडी हो रहा है। हमारा एजुकेशन सिस्टम जो भी है, अपने बच्चों के लिए जो भी तालीम दिया जा रहा है, वो अपन कल के लिए कैसा ये पूरे बच्चों को रेडी कर रहा है। फंडामेंटली दिस इज व्हाट एग्जैक्टली द एजुकेशन इज। अगर कल के लिए ये सब लोगों को हम तैयारी करना है, आज हम क्या करना ऐसे टीचर మనం ఏం చేయాలి, ఏమి మనం మిస్ అవుతున్నాం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ గ్యాప్ ఉంది, ఏది మిస్ అవుతున్నాం, ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ని మనం గమనించిన తర్వాత ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎట్లయినా మీ అందరినీ ఇక్కడికి తీసుకుని రావాలి. స్టేట్ రిసోర్స్ పర్సన్స్ నుండి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ కి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంటెన్సివ్, when I call it intensive, that's how you are here for 5 days. If it is only some pep talk, ఇక్కడ నేను ఇచ్చిన ఏదో మాటలు చెప్పినట్టుగా మాటలు చెప్పి పంపించాలంటే ఒకరోజు పొద్దున్న పిలిచి సాయంత్రం పంపించవచ్చు. I will not spend this much amount on you. See, ఇది మనం పెట్టే ఖర్చు రేపు పొద్దున సరి అయినటువంటి రిజల్ట్ ఇవ్వాలి. ఆ రిజల్ట్ ఏంటి అంటే మీరే మాట్లాడుతున్నారు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ హ్యూమర్. When we have seen, బహుశా డే 1 need to be where we are in the country. కదా మన పొజిషన్ or PPI or SR report, every year కొత్త స్టడీ జరుగుతూ ఉంటుంది. ఆ స్టడీ లైక్ ద ప్రోగ్రెస్ కార్డ్, లైక్ యూ ఎవాల్యుయేట్ యువర్ చైల్డ్. కదా మీరు చదువు చెప్పినప్పుడు ఆ స్టూడెంట్కి ఏమొచ్చింది రాలేదని ఒక పరీక్ష పెట్టుకుంటారు. FA1, FA2, SA1, SA2. These are all meant for whom?
మీరైతే ఏం చెప్తారు? పిల్లోడికి చదువు వచ్చిందా లేదా కనుక్కోవడానికి పరీక్షలని మీరు అంటారు. కానీ నేను ఇక్కడ ఉన్న అతను ఏమంటానంటే అది మీ పరీక్ష, టీచర్ యొక్క పరీక్ష. టీచర్ సక్సెస్ అయ్యారా లేదా చదువు చెప్పడంలో అనేది ఇవాల్యుయేషన్ ఆఫ్ ద చైల్డ్ చూపిస్తుంది. ప్రతి చైల్డ్ మనం చెప్పింది నేర్చుకున్నాడు అంటే యు ఆర్ सक्सेसफुल. जिसको हम जितने भी सिखाने की कोशिश करता है, अगर वो पुनः न सीखे तो हम इतने मेहनत करके पढ़ाई करें, वो कहाँ है? किसका फेल्यूर है? अपना ही फेल्यूर. तो అందులో మనకి ఏమర్థం అవ్వాలి అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ టీచింగ్ మెథడాలజీ. సో వాట్ ఈస్ దట్ మిస్సింగ్? దట్ ఎగ్జాక్ట్లీ we were trying to tell you for last 5 days. దీనికి నేను ఫీడ్బ్యాక్ ఇస్తూ మాట్లాడతాం. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి రిసోర్స్ పర్సన్ తెలుగు చెప్తున్నాడు, ఇంగ్లీష్ చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. I am expecting from his secondary grade teacher, LGD, that the LGD is equipped with all the subjects. This is very, very important. You are not a subject expert. You are expert in all subjects. The difference between a school assistant and you is this. సెకండరీ గ్రేడ్ టీచర్ అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి, ప్రైమరీ లెవెల్లో చెప్పగలిగినటువంటి నేర్పు ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. దట్స్ వై వి వర్ ట్రైయింగ్ టు పుట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఎక్కడైనా గ్యాప్ ఉంది, ఇందాక ఫీడ్బ్యాక్ లో మీరు మాట్లాడుతూ చక్కగా చెప్పారు. సో నౌ యు ఆర్ comfortable with EVS also. EVS అనేది ఒక సబ్జెక్టే కాదని ఫీలింగ్ అవుతుంది. కానీ ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత EVS కూడా ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా మనం దాంట్లో కూడా అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం, అది ఎలా బోధిస్తాము అనేది మీరు ఇక్కడ నేర్చుకున్నాం కదా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ట్రైనింగ్. దిస్ ఇస్ వెరీ క్రిటికల్లీ అనలైజ్డ్ and the program is curated in such a way that you will take back so many issues from here, so many techniques from here, so much of knowledge from here, and you are going to teach the same thing to the child. So child దగ్గరికి వెళ్ళి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ చైల్డ్, మీరిద్దరు టీచర్లు ఉన్నారు, ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నాం. ప్రతి క్లాస్కి ఎవ్రీ టైం ఒక టీచర్ ఉండేట్టుగా ప్రైమరీలో కూడా ఏదో ఒక లెవెల్లో మనం అక్కడ రీచ్ అవుతాం, మేబీ నెక్స్ట్ 3 years. దానికి ప్రయత్నం చేయాలంటే 2 వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ థింగ్స్. ఇందాక రమేష్ మాట్లాడుతూ చెప్పినట్టుగా the 2 critical things are improving enrollment and quality. Enrollment increases in our schools with quality. ఈ రెండింటికి చాలా ఇంటర్లింక్ ఉంది. They are not independent, they are dependent on each of them. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అది చేయలేకపోతే మనం నెక్స్ట్ మనం అనుకుంటున్నట్టు ప్రతి క్లాస్కి ఒక టీచర్ కాదు, హై స్కూల్లో కూడా ఒకటే టీచర్ నడపాల్సిన పరిస్థితి రావచ్చు. మొత్తం హై స్కూల్ అతనే హెడ్ మాస్టర్, అతనే టీచర్, అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు అన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? యు నో వెరీ వెల్ మీడియా. So certain things are decided with the enrollment number and our number is dependent on that. So what we need to do, we are in a critical crossroad as on today. Let me be very clear. As resource persons, మీ అందరికి అర్థం కావాలి, మనం ఈ రోజు ఒక క్రాస్ రోడ్ లో ఉన్నాం. మీకు ఇంతకుముందు
డే 1 లో చెప్పిన వాళ్ళు చెప్పారని నాకు తెలియదు. కానీ 24-25 అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో మన దగ్గర 1వ తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు ఓన్లీ 25%. మిగతా 75% ఈజ్ ఇన్ ప్రైవేట్. అలా తగ్గుతూ పోతే ప్రైమరీ లెవెల్లో ఉన్న మన టీచర్స్ మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి, మరి ఏం చేయాలి? సో వీ నీడ్ టు ఆన్సర్ దట్. ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి 2 కారణాలు కనిపెట్టినాం. ఒకటి ప్రీ ప్రైమరీ లేకపోవడం, అది ఒక కారణం అయితే మేజర్ రీజన్ క్వాలిటీ మనం ఇవ్వలేకపోతున్నాము. అండ్ టీచర్ అటెండెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Teacher attendance, not the student attendance. If teacher is regularly attending the school, in 1 or 2 years, the entire village will be with you. Somebody was telling about the parent-teacher meetings and all. I really appreciate that point of view. आपने जो बताया था वो सही. अगर हम पेरेंट्स का मन नहीं जीता, पेरेंट्स को इतना कॉन्फिडेंस नहीं दे सके, तो अपने पास बच्चों को क्यों भेजे? वो लोग सोचना है अगर बच्चे अपने स्कूल को आए तो तालीम दिया जाता है और टीचर का भी अटेंडेंस है, टीचर रहेंगे और टीचर पे भरोसा है अपने. वो अगर अपन वो भरोसा नहीं दिया तो अपने पास बच्चों को क्यों भेजा? कोई भी नहीं भेजा. So this is very very important. Fundamentally this is very very important as resource persons. That's why I was telling మీరు మా రిప్రజెంటేటివ్ గా కలుగుతున్నారు. మేము ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే మీ అవైలబిలిటీ ఇన్ ద స్కూల్ ఎన్ష్యూర్ అవ్వాలి. రిసోర్స్ పర్సన్ గా మీరు ఫస్ట్ మన అందరి టీచర్స్ కి గట్టిగా చెప్పాల్సింది, స్కూల్ టైమింగ్స్ లో ఇంకొక అరగంట ముందు అరగంట తర్వాత కూడా ప్రైమరీ స్కూల్లో టీచర్ అవైలబుల్ ఉండాలి. ఒక్క స్టూడెంట్ ఉన్నా పర్వాలేదు, 2 స్టూడెంట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ మన అవైలబిలిటీ ఉంటే ఆ నమ్మకం వస్తే ఎవడు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలనుకోరు. వాళ్ళకి ఇష్టం ఉండి పంపట్లేదు ప్రైవేట్ స్కూల్కి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువై ప్రైవేట్ స్కూల్ పంపించట్లేదు, కంపల్షన్ అండ్ నెసెసిటీ మీద పంపిస్తున్నారు. If that quality of education, the same education, what they are thinking is provided in the government, and you are the qualified people. అసలు క్వాలిఫై కాకపోతే కదా అక్కడ మిగిలిపోయిన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. తాళంటాం కదా మనం, ఒడ్లు పట్టినప్పుడు ఏమంటాం? తాళంటాం కదా, ఉనుక. ఆ ఉనుక బాబత్ అందరు అక్కడ ఉంటే అక్కడ పిల్లలు పోతున్నారు. కానీ క్రీమ్, యాక్చువల్ క్రీమ్ అంతా మనం ఇక్కడ ఉన్నాం, అయినా మనం పిల్లల్ని తెచ్చుకోలేకపోతున్నామంటే సంథింగ్ ఇస్ రాంగ్. మనము ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం మాత్రమే బాగా చదువు చెప్పగలుగుతాము అని వాళ్ళు నమ్మాలి. నమ్మాలంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మన అవైలబిలిటీ, స్కూల్లో మనం అవైలబుల్ ఖచ్చితంగా మనం ఒక అరగంట ముందు ఉండాలి, అరగంట 5 దాకా ఉండాలి. జనరల్ గా పేరెంట్స్ ఆ వయసున్న పిల్లల్ని మన దగ్గర పంపించినప్పుడు హై స్కూల్ కన్నా మన మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, చిన్న పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తారు. 2 ఆలోచిస్తారు వాళ్ళు. ద ఫస్ట్ వన్ ఈజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద చైల్డ్. చదువు తర్వాత సెకండరీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. హూ హ్యాస్ టు గివ్ దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ? In a given government situation, you can't afford to have an aya. కదా, మనకున్న సిచ్యువేషన్ లో మనం ఆయా ఉంచలేము, ఆయా ఉండదు. కాబట్టి మనం ఏంటి, ఒక టీచర్ ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ 2 టీచర్లు ఉన్నప్పుడు ఇద్దరు అనుకుని కమిటెడ్ గా ఒక పిల్లలు వచ్చేదాకా ఒక ఆయా డ్యూటీ మాత్రమే చేయటం, ఆ తర్వాత మనం ఉద్యోగం చేయడం. కొంచెం చెప్తే విచిత్రం అనిపిస్తుంది, కానీ ఆ ఎంపతి మన లోపల ఉంటే మనం మన స్కూల్ని కాపాడగలుగుతాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ ఎంపతి రావాలి. టీచర్ మాత్రమే ఆ ఎంపతి ఉంటుంది, ఎవరు ఉంటారు. మనం పిల్లల్ని చూసి అయ్యో నా పిల్లోడు అనేది కేవలం టీచర్ మాత్రమే, ఇంకెవరు ఓనప్ చేసుకోరు. సో ఆ ఓనప్ చేసుకునేటువంటి ఎబిలిటీ, ఆ రకమైనటువంటి ఫీలింగ్ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో as resource persons, you have to inculcate all these things. Probably in all 5 days, they must have told you about the leadership. What is leadership? లీడర్షిప్ అంటే ఏంటి? అసలు లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మిమ్మల్ని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు అడిగి ఉంటారు, నీవేమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఒక చార్ట్ మీద రాసి ఉంటారు. అట్లా చెప్పారా లేదా? హూ టాట్ లీడర్షిప్? లీడర్షిప్ జనరలీ ఈజ్ నాట్ టాట్. లీడర్షిప్ ఈజ్ అక్వైర్డ్. దిస్ ఈజ్ అన్ అక్వైర్డ్ నాలెడ్జ్. అక్వైర్డ్ ట్రైట్ అంటారు. ద లీడర్షిప్ ఈజ్ అన్ అక్వైర్డ్ ట్రైట్. It comes from yourself. ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. The leader in you has to wake up. అది నువ్వే చేయగలుగుతా, ఇంకెవరు చేయలేదు. ఎలా అంటే, ఒక లీడర్ అంటే ఏముండాలి? అందరినీ కలుపుకొని పోయేవాడు ఒక లీడర్. ఏ రకమైన సిచ్యువేషన్ కైనా రెస్పాండ్ అయ్యేవాడు లీడర్. అక్కడ అందరి బాధలు నా బాధలుగా తీసుకునేవాడు లీడర్. అక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేయాలని చూసేవాడు లీడర్. టీచర్ లక్షణాలలో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 50 వస్తాయి. 50 traits, not one or two. You have to take child with a child. వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటేనే వాళ్ళు నీ మీద ప్రేమ పెరుగుతా, నువ్వు చెప్పేది వింటారు. ప్రైమరీ లెవెల్లో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ రూల్స్. And the books are designed in such a way that all the books are an activity. It is not teaching. మనం FLN గురించి మాట్లాడుతున్న దాంట్లో చేయాల్సింది ఏమీ లేదు. FLN is nothing but following the teacher's textbook, the workbook and textbook. If you correlate all these three, కరెక్ట్గా ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి కొరిలేట్ చేసి మనం చదువు చెప్తే FLN వద్దన్నా జరుగుతుంది. నువ్వు వద్దు అనుకున్నా కూడా పిల్లలకి ఫండమెంటల్ అవి వచ్చేస్తుంది, న్యూమరస్. కానీ ఎంతమందిని దీన్ని సరిగా వాడుతున్నాం అనేది ప్రశ్న. when I joined, I sat in one school for 3 hours to understand what is the synchronization between these three books. The teacher's handbook, the workbook and the textbook of the child. ఈ మూడింటి సింక్రనైజేషన్ అర్థం చేసుకోవడానికి 3 hours పర్. ఐ వాజ్ ఆల్సో ఏ టీచర్. నాకు అన్ని తెలుసు అనుకునే టీచర్ నేను కనుక అయ్యి ఉంటే నాకు అర్థం వాటి సింక్రనైజేషన్ అర్థమయ్యేది. अगर वो नहीं समझे ये तीनों की मतलब क्या है, अगर ये तीनों को कैसा मिला के हम पढ़ाई करना है, अगर ये नहीं सोचे तो आगे नहीं बढ़ सकते. अगर ये कर दिया तो वही है करें. बस उतना ही, उससे ज्यादा मैं बोलने का भी नहीं. అది చాలా క్లియర్ గా ఉంది. ఏం చెప్పాలి పిల్లలకి, ఏం నేర్పించాలి, ఏం ప్రాక్టీస్ చేయించాలి, దాన్ని ఎలా చేయించాలనేది టెక్స్ట్ బుక్, హ్యాండ్ బుక్, టీచర్ హ్యాండ్ బుక్. ఎంతమంది ఫాలో అవుతున్నాం ఒక్కటి చేయదండి. ఊరికే లేవద్దు. మళ్ళీ నేను ప్రశ్నలు అడుగుతాను. నేను అసలే కొంచెం మీకన్నా పెద్ద టీచర్ అంతే కదా. మైతో బడా టీచర్ हूँ, डायरेक्टर बोले तो बड़ा टीचर ही है. अगर उसको ये समझ में नहीं आए तो वो सीट में बैठ ही नहीं सकता. वेरी गुड, थैंक यू. This is basically you have to ensure with every teacher. And good, I am very happy that all of you have raised your hand. If you are using that, that is very very nice. That's how you have been selected. Now your task is to make every teacher who is working for the primary school and primary sections of upper primary school, they should invariably follow all these.
మన దగ్గర ఉన్న ఒక కొంచెం తిక్క అని అంటాను, మీరేమనుకోవద్దు, దాన్ని నెగటివ్ చూడకండి, నెగటివ్ ఆలోచించదు, కానీ చెప్పినప్పుడు కొంచెం తిక్క అని చెప్తాం కదా. మన దగ్గర ఉన్నటువంటి ఒక తిక్క ఆలోచన ఏంటంటే మన మొత్తం సిస్టంలో, నాట్ ఇన్ ద నెగటివ్ సెన్స్ బట్ ద థింకింగ్ ప్రాసెస్ గురించి చెప్తూ ఆ వార్డు వాడుతున్నారు. ఆ తిక్క ఆలోచన ఏంటి అంటే, ఇది ఏది చేయమన్నా మమ్మల్ని ఎక్కువ బర్డెన్ చేస్తున్నామని ఒకటి చెప్తారు మనకి. కానీ టీచర్ ఉద్యోగం ఏంటి? టీచర్ ఉద్యోగం ఏంటి? టీచర్ ఉద్యోగం మీరు నేర్చుకున్నప్పుడు, మీరు బిఎడ్ చేసినప్పుడు, టీసీ వాట్ ఎవర్ యూ హ్యావ్ బిఎడ్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీ, వాట్ వాజ్ టాట్ టు యూ? హౌ టు మేకప్ లెసన్ ప్లాన్. అదే కదా మొత్తం చదువు అంటే, అదే కదా. Complete teacher training is nothing but how to make a teacher plan, the lesson plan and how to teach. మళ్ళీ లెసన్ ప్లాన్ చేయమని కనుక అడిగితే ఏమంటారు? సార్ మళ్ళీ లెసన్ ప్లాన్ నేను చదివేప్పుడు చెప్పాలి లెసన్. అరే నువ్వు లెసన్ ప్లాన్ చేయడానికి రాకపోతే చదివేట్లా చెప్తావని నేను. మై ఫండమెంటల్ క్వశ్చన్ is that if you cannot write a lesson plan in half an hour, how can you teach for 40 minutes? Lesson plan is nothing but how you are going to teach. Where you start, where you end, and how to stop it on a day one, how to stop it on day two, so that the continuity is there. The child is not getting confused with what you are teaching. ఆ టీచర్కి ఆ క్లారిటీ లేకపోతే, ప్లాన్ లేకపోతే పిల్లోడికి చదివి ఎలా చెప్పతాను? లక్కీలీ నేను చెప్పినప్పుడు మీకు ఇచ్చినట్టు ఇట్లా టీచర్ హ్యాండ్ బుక్ లేదు. వెన్ ఐ వాజ్ ద టీచర్, ఐ హావ్ టు మేక్ మై ఓన్ లెసన్ ప్లాన్స్. ఇక్కడ అది కూడా అనట్లేదు మనం. మీకు ఉన్నటువంటి హ్యాండ్ బుక్ లో దాంట్లో ఎక్కడన్నా కావాలంటే 1 or 2 words రాసుకొని how you are going to improvise on that. అది చేయడానికి ఇంటికి పోయిన తర్వాత మన ఉద్యోగానికి జీతం ఎన్ని గంటలు పే చేస్తున్నారు? మన శాలరీ ఇస్తున్నారు కదా, నీకైనా నాకైనా. ఆన్ వాట్ బేసిస్? 24/7, isn't it? It is not like any other shops and establishments act. 8 hours పని చేసిన వాళ్ళకి అన్స్కిల్డ్ లేబర్ అయితే ఇంత ఇవ్వాలి, స్కిల్డ్ లేబర్ అయితే ఇంత ఇవ్వాలి, సెమీ స్కిల్డ్ అయితే ఇంత ఇవ్వాలని లేబర్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫై చేస్తారు. వాళ్ళు 8 గంటలే పని చేస్తాను, నాకు ఇంతనే వస్తుంది అని దాని క్లారిటీ ఉంది వాళ్ళకి. మనం లేబర్ కాదు కదా. Neither we are skilled labor, nor unskilled labor, or semi-skilled labor. We are employees and we are teachers. So if 24/7 school ఉండేది ఎన్ని గంటలు? అది ఎందుకోసం అంటే ఓన్లీ 7 hours. Not for the teacher. It is for the student. Student capacity based చేసుకొని అది డిజైన్ అవుతుంది టైం టేబుల్. Timetable is not for the comfort of the teacher. Timetable is for the comfort of the child to learn. అది అయిపోయింది, నా పని అయిపోయింది. అరే how? You are working for 24/7 and I am working for 24/7 and they are paying for that. Then what you need to do? You have to go back and think about your 30 children, 20 children. And which child is not doing well? What could be my new methodology to teach that particular child? How to make that child to learn? This is exactly a teacher's job. మనం చెప్పింది వెంటనే పట్టేసుకొని చదివి ముందుకు వెళ్తున్న చైల్డ్ మీద మన యొక్క ఎఫర్ట్స్ చాలా తక్కువ. That's not so great. The child who is not able to capture with what you are teaching, that's exactly where your skill is. Your exact teacher has to come out from that. The teacher should come out from you and teach that child and make
that child on par with other children. అప్పుడు నీ క్లాస్ చాలా సులభము. నువ్వు ఏం చెప్పినా ప్రతి స్టూడెంట్ ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు, ఈజీగా క్యాచ్ చేస్తారు, ఈజీగా చదవగలుగుతారు. దిస్ ఇస్ రియల్లీ ద టీచర్స్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టీచర్ హ్యాండ్ బుక్ ని రీడ్ చేసుకొని దాంట్లో నుంచి అవసరమైతే 4 పాయింట్లు తయారు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకు స్కూల్కి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయగలిగిన టీచర్ తయారు కావాలని నేను కోరుతా ఉన్న టీచర్. This is exactly the training purpose is. I request all of you, you must have learned lot of things. It is not learning new things. ఇందాక ఎవరో మాట్లాడుతూ కరెక్ట్గా చెప్పారు. SRP is a teacher, DRP is also a teacher, the MRP is also a teacher, the teacher himself is a teacher or herself. సో అందరూ ఇదే చదువుకొని వచ్చారు, అందరూ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ రిసోర్స్ పర్సన్ గా మీరు కొత్త టెక్నిక్స్ ఏం నేర్పుతారు ఒకటి. రెండోది వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న దానికి సొల్యూషన్ ఏమి ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళు నేను నా ప్రయత్నం ఫుల్ గా చేస్తున్నాను కానీ రిజల్ట్ కనబడట్లేదు అనేది ఎక్కువగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ క్లియర్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్? Though I am teaching to the best of my ability, the child is not able to cope up with what I am telling. So then, where is the gap? Is my teaching not good, or the child needs some more technique or some more focus on it, or her? So this is what exactly the resource person has to handle. Exactly, you should by end of this training, you should get all these tools in your hand and you have to clarify. మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అడిగేదానికి ఇలాంటి ప్రశ్నలు వస్తే దానికి ఇది కాదు, ఇది ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద బి, దిస్ ఇస్ ఆప్షన్ సి. యూ కెన్ ట్రై ఆల్ దీస్ ABC. Then the child will come to your స్టాండర్డ్ ఆఫ్ లర్నింగ్. ఈ ABC ఇవ్వగలిగినటువంటి ప్రాక్టీస్ ఈ ట్రైనింగ్ ద్వారా మీరు నేర్చుకొని మీరు వెళ్ళాలి. లేదంటే అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం సమాధానం ఇవ్వలేకపోతే ఎవరైతే ట్రైనింగ్ వచ్చారో ద ట్రైనింగ్ ఫీల్స్ దట్ దిస్ రిసోర్స్ పర్సన్ ఈస్ నాట్ ఏబుల్ టు టెల్ ఎనీథింగ్ దో యూ హ్యావ్ టాట్ సో బ్యూటిఫుల్లీ. That makes no sense. అంతే కదా, మనం అందరం పిల్లలకి చదువు చెప్తున్నా కూడా అందులో 4 పిల్లలకి ఇంకా ఫెయిల్ అవుతున్నారంటే సంథింగ్ రాంగ్ ఐదర్ విత్ us or the system, not by the child. I never agree that the child is poor in everything. I never agree this. There is some systemic error. ఫండమెంటల్స్ లోనే ఫౌండేషన్ లెవెల్ లోనే ఎవరో ఏదో టీచర్ సరిగ్గా చదువు చెప్పకపోతే అతను 10th దాకా వచ్చి కూడా ఫెయిల్ అయ్యాడు, ఆ అమ్మాయికి 10th దాకా వచ్చి కూడా ఫెయిల్ అయ్యాడు. దిస్ इज एज सिंपल एज दैट. हमारा सोच विचार ऐसी रहना, हमारा सोच विचार कभी भी ऐसा नहीं रहना है कि बच्चे नहीं पढ़ रहा. जब तुम सोचता है बच्चे नहीं पढ़ रहा है, as a teacher you are failing yourself. बच्चे अपने से बहुत इंटेलिजेंट है. आज के बच्चे सब कुछ जानता है. वो जानकारी के लिए कोई ये नहीं है, वो सब कुछ जानता है मगर वो बच्चे सही रास्ते पे जा रहा है. जो सीखना है वो उम्र में जो सीखना है वो सीख रहा या पुनः डाइवर्ट हो रहा है और कुछ सब्जेक्ट पे चले गया. ये देखने का जरूरत है. ये टीचर ही कर सकता है. And lastly, I would like to tell you one more thing. The children who come to us,
Now, at this juncture, those who are coming to the government schools, they are basically from the poor family. And most of them are not well educated. इसका मतलब क्या हो गया? That means that now we have to play dual role as a parent and as a teacher. This is another responsibility that comes on us. My humble request to all of you, I appeal all of you, please have this in your mind, be empathetic to that also. వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళి వాడు హోంవర్క్ చేయలేదు సార్, వాడు చదువుకొని రాలేదు సార్, కాబట్టి వాడికి చదువు రావట్లేదు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఆన్సర్, దిస్ ద జనరల్ ఆన్సర్ గివెన్ బై ఎనీ టీచర్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ దేర్. That's how our previous teachers failed last 20-25 years. All the teachers are failed. If I have to put one that I am making this statement. ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, అర్థం ఏంటి అంటే మనం లాస్ట్ 25 years లో కూడా మన లిటరసీ రేట్ని ఈ స్టేట్లో ఫీమేల్ లిటరసీ ఓన్లీ 57%. అంటే స్టిల్ 43% ఆఫ్ ద ఉమెన్ ఆర్ నాట్ ఏబుల్ టు ఐదర్ రీడ్ ఆర్ రైట్. సో వాళ్ళు ఏ వయసులో ఉంటుంటారు? వాళ్ళు కూడా ఏదో ఒక దగ్గర చదువుకొని ఉండాలి కదా 25 ఏళ్ల క్రితం. వాళ్ళు సరిగ్గా చదువుకుని ఉంటే మన 57% కనీసం 75-80% అయ్యేది కదా. అంటే యాజ్ టీచర్స్ మనం స్కూళ్ళల్లో కానీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దట్, ద ఎంటైర్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ వర్క్ వెల్. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ గ్రాప్లింగ్ విత్ 57% ఆఫ్ ఫీమేల్ లిటరసీ మీన్స్ వాట్? అండ్ మోస్ట్ ఆఫ్ యు ఆర్ ఉమెన్ టీచర్స్. అండ్ టీచర్ అంటేనే ఉమెన్ మాత్రమే గుర్తొస్తారు, అబ్బాయిల కన్నా ఎక్కువ. అంతే కదా, టీచర్ మీన్స్ టీచర్ ఈజ్ లేడీ టీచర్. ఇఫ్ యూ గూగుల్ అవుట్ ఫర్ ఎ టీచర్, ఏం బొమ్మ వస్తుంది? అమ్మాయి బొమ్మ వస్తుంది. ఈజ్ ఇట్ ఇట్? So if women are not literate, how we are expecting that the child will become a literate? How the education goes? घर पे औरत का पढ़ाई नहीं है तो बच्चों का पढ़ाई कैसे देंगे? हमारे ऊपर ये भी है, this responsibility also lies on us to see that the entire parent community is also get the education. As teacher, it is our responsibility to make the parents also learn something. They should become literate. ఇది ఈజీ ఎలా అవుతుంది? ఇది ఈజీ అవ్వాలి అంటే మనం మన స్టూడెంట్స్కి సరిగా చదువు చెప్పి మీరు ఇంటికి పోయి వాళ్ళకి నేర్పనాలి. దిస్ ఇస్ అదర్ వే రౌండ్. This is a big challenge, but కాబట్టి నువ్వు ఈయన్ని నేర్పిస్తే నీ దగ్గరకు వచ్చిన పిల్లోని చదువు చెప్తే వీడు వాళ్ళ చదువు చెప్తాడు, వీడు హోంవర్క్ ఇవ్వాలి వానికి. వాళ్ళు హోంవర్క్ చేయించుడు కాదు, ఈ పిల్లలు వెళ్ళి హోంలో వర్క్ చేయించాలి వాళ్ళతో చదువు మీద. దిస్ షుడ్ బి అవర్ థాట్.